హలో గైస్, వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ డ్రీమ్స్. ఈరోజు వీడియోలో ఏం చెప్పబోతున్నాం డైరెక్షన్ అంటే ఏంటి, డైరెక్షన్ లో ఏ కేటగిరీస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో డైరెక్షన్స్ అనేది డైరెక్షన్స్ ఫస్ట్ వచ్చేసి డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్, సెకండ్ వచ్చేసి ఆర్గనైజేషన్ డైరెక్టర్, థర్డ్ వచ్చేసి కో డైరెక్టర్, ఫోర్త్ వచ్చేసి డైరెక్టర్. ఫోర్ టైప్స్. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అనమాట. సో డైరెక్టర్ ఏం చేస్తాడంటే మూవీ స్టార్ట్ చేస్తున్నాడు అనుకోండి, మూవీ స్టార్ట్ చేశాక కొంతమందికి అసిస్టెంట్ డైరెక్టర్ అనేది తీసుకుంటారు అనమాట. 5-6 మందిని అసిస్టెంట్ డైరెక్టర్ అనేది తీసుకుంటాడు అనమాట. సో 5-6 మందిని తీసుకుంటారు. ఆ 5-6 మందిని ఒకరు వర్కిస్తారు అనమాట. ఫస్ట్ ఒకరిని వచ్చేసి డైరెక్టర్ దగ్గర పెట్టుకుంటాడు అనమాట. ఇంకొకరిని వచ్చేసి ఒక్కొక్కరు ఒక యాక్ట్రెస్ అనమాట. అంటే డైరెక్టర్ దగ్గర ఒకటి ఇస్తాడు, మళ్ళీ వచ్చేసి అసిస్టెంట్ కో డైరెక్టర్ దగ్గర పంపిస్తాడు. అట్లా కొన్ని కేటగిరీస్ ఇచ్చిస్తాడు అనమాట. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏమి టైప్స్ ఉంటాయంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఏ టైప్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఒకరు ఉంటారు అనమాట. అంటే డైరెక్టర్ దగ్గర ఏం చేస్తాడంటే, ఫర్ సపోజ్ ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, మన డైరెక్టర్ దగ్గర ఏమైనా వర్క్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న వర్క్స్ అంటే ఆ డైరెక్షన్ ఒకరి దగ్గర కో డైరెక్టర్ దగ్గర పోయి చెప్పాలి అట్లా అలాంటివి చూసుకుంటాడు అన్నమాట డైరెక్టర్. కెమెరా రికార్డింగ్ డైరెక్టర్ చూసుకుంటాం అన్నమాట. చెప్తాడు అన్నమాట డైరెక్టర్ ఏమేమి చేయాలి అని చెప్తాడు అనమాట. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఉంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా ఫీల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఫీల్డ్ అసిస్టెంట్ కూతురు పెడతారనమాట. అంటే మనం ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, ఒకవేళ రోడ్ షూట్ ఉంది అనుకోండి. సో ఇక్కడ రోడ్ అనుకోండి, సో రోడ్ షూట్ ఇక్కడ ఒకరిని పెడతారు అనమాట. మన మధ్యలో షూటింగ్ అనేది, ఆ షూటింగ్ అని ఎలా చేయాలి, పర్మిషన్ ఉండాలన్నమాట. సో రోడ్ లో పర్మిషన్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు షూటింగ్ చేసుకున్నాను, పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ తీసుకుని ఆ వెహికల్స్ అనేవి ఆపుతారన్నమాట. వాళ్ళని ఏమంటారంటే ఫీల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు వస్తుందో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి స్పేస్ అనేది కావాలి, మేము ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి. సో ఫామ్ ఇస్తారు అనమాట. వాళ్ళు గవర్నమెంట్ నుంచి వస్తుంది అనమాట మనకి పర్మిషన్. సో ఆ పర్మిషన్ మనకి చాలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది ఉంటుంది. ఒకసారి మైక్ ఉంటుంది, వాకి టాకీ ఉంటుంది డైరెక్టర్ దగ్గర. వాకి టాకీలో చెప్తాడనమాట, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు అనమాట. ఏం చెప్తాడంటే, ఇక్కడ బ్లాక్ చేయండి అంటే బ్లాక్ చేస్తాడు అనమాట. ఆపేస్తాడు అనమాట వెహికల్స్. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెహికల్స్ ఆపేస్తాడు. ఆపేసినారు తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం చెప్తారు, సీన్ అయిపోతేనే వెహికల్ ని పంపించేస్తారు అన్నమాట. సో అంతా పంపించేసిన తర్వాత మళ్ళీ వర్క్ అయితే చేసుకుంటారు అనమాట. మళ్ళీ ఆ సీన్ నెక్స్ట్ స్టార్ట్ చేసేకి 20 minutes అలా అవుతుంది అనమాట. సో 20 minutes లో మళ్ళీ వదిలేస్తారు. మళ్ళీ బ్లాక్ ఏమంటారు, బ్లాక్ అంటారు, బ్లాక్ చేస్తారు అనమాట. సో అలా ఒకటి ఉంటారు అనమాట అసిస్టెంట్ డైరెక్టర్. అంటే నెక్స్ట్ వచ్చేసి ఒక షార్ట్ చేస్తున్నాం. ఆ షార్ట్ లో హీరో హీరోయిన్ ఎవరైనా టచ్ చేస్తున్నప్పుడు మనకి ఎమోషన్ ఒక సీన్ ఉంటుంది, ఎమోషన్స్. అప్పుడు ఎమోషన్ సీన్ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేవాడు ఉంటాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్. తను ఏం చేస్తాడంటే బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ అనేది ఉంటుంది, మ్యూజిక్ అయితే పెడతాడు అనమాట. ఇక్కడ ఈ సీన్ లో మనకి మ్యూజిక్ కావాలి, ఫీలింగ్ రావాలన్నమాట. ఫీలింగ్ అని తెప్పించే మ్యూజిక్ పెడతాడు అనమాట. ఆ మ్యూజిక్ అనేది పెడితే మనకి హీరో హీరోయిన్లకి ఎవరికైనా యాక్టింగ్ చేసే వాళ్ళకి అక్కడ ఆ సీన్ లో ఏమవుతుందంటే వాళ్ళకి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. అలా అనమాట అసిస్టెంట్ డైరెక్టర్. తనకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ కి శాలరీస్ ఎక్కువ ఉంటాయంటే 13 to 18 ఉంటాయన్నమాట. 13K to 18K అంటే 13,000 to 18,000 వరకు మనీ అయితే ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత వచ్చేసి ఆర్గనైజేషన్ డైరెక్టర్ అనమాట. ఆర్గనైజేషన్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఒక మూవీలో హీరో హీరోయిన్లకి డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఫర్ సపోజ్ హీరో ఉన్నాడు కదా, హీరోకి ఒక డైలాగ్ ఎలా చెప్పాలి, సీన్ లో ఈ డైలాగ్ ఎలా చెప్పాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఆర్గనైజేషన్ డైరెక్టర్ కి వచ్చేసి పర్ మంత్ ఎంత ఇస్తారంటే ఒక 20 to 35 అయితే ఇస్తారనమాట మంత్లీ. 25 to 30 ఇస్తారనమాట. సో
ఆర్గనైజేషన్ డైరెక్టర్ అంటే ఫస్ట్ ఇవి అసిస్టెంట్ డైరెక్టర్ అన్ని బాగా చేసుకొని ఆర్గనైజేషన్ డైరెక్టర్ గా వెళ్ళాలన్నమాట. సో ఆర్గనైజేషన్ డైరెక్టర్ తర్వాత అంటే కో డైరెక్టర్ అనమాట. కో డైరెక్టర్ అయితే ఏం చేస్తాడంటే ఒక మూవీకి కో డైరెక్టర్ వచ్చేసి ఇప్పుడు ఒక డైరెక్టర్ మెయిన్ డైరెక్టర్ లాగే అనమాట. ఇంకా కో డైరెక్టర్ అంటే డైరెక్టర్ లాగే ఉందన్నమాట కో డైరెక్టర్ గానీ. ఆ కో డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఒక మూవీ సీన్ చేస్తున్నారు, నెక్స్ట్ సీన్ ఉంటాయి కదా, ఆ నెక్స్ట్ సీన్ కి ప్లేస్ ఎక్కడ ఉండాలి ప్రతి ఒక్క పోయి చూస్తారనమాట. ఫర్ సపోజ్ ఈ సీన్ ఇక్కడ ఫర్ సపోజ్ మౌంటైన్స్ సీన్ అనమాట, ఒక మౌంటైన్స్ ఎక్కడ మంచి ప్లేస్ ఉంది అది అనేది చూస్తారనమాట. అక్కడ పోయి షూటింగ్ చేస్తారనమాట. సో దానికోసం ముందే ప్లేస్ అనేది చూసుకుంటారనమాట, లొకేషన్ ఎక్కడైతే బాగుంటుంది ప్రతి ఒక్కటి చూసుకొని వస్తుంటారు అనమాట. సో వాళ్ళకి కో డైరెక్టర్ అనమాట. వాళ్ళకి వచ్చేసి ఎంత కో డైరెక్టర్ అనమాట. సో వాళ్ళకైతే పర్ మంత్ లాక్స్ లో ఉంటుంది అనమాట. ఫస్ట్ 1 lakh టు ఎంతైనా ఉండొచ్చు అనమాట. 2 lakhs 3 lakhs పెద్ద మూవీస్ అయితే ఎక్కువే ఉండొచ్చు అనమాట. సో కో డైరెక్టర్ అయితే అంత అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా కో డైరెక్టర్ కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఉంటాడు అనమాట. అతను ఏం చేస్తాడంటే ఫర్ సపోజ్ ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ కి ఇప్పుడు ఫర్ సపోజ్ లాలీపాప్ కావాలి. ఆ లాలీపాప్ కావాలంటే లొకేషన్ కి ఇది పంపిస్తానమాట డైరెక్షన్. సో ఇప్పుడు అవుట్స్కట్స్ లో ఇస్తున్నాం, ఒక ఊర్లో అవుట్స్కట్స్ లో ఇస్తున్నాం అనమాట ఒక సీన్. సో ఆ సీన్ లో అవుట్స్కట్స్ లో తీస్తే మనకి లాలీపాప్ అనేది దొరకదు, ఎందుకంటే అవుట్స్కట్స్ అంటే ఏం ఉండవు. సో అక్కడైతే మనం వెళ్ళలేం. బయటికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ పంపిస్తాడు అనమాట. ఇట్లా పోయి లాలీపాప్ కావాలా, ఇంకా ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలంటే ఎక్విప్మెంట్స్ కోసం ఫర్ సపోజ్ హీరోయిన్ కి రబ్బర్ బ్యాండ్ కావాలి, అది వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది కానీ మనకి రెడ్ కలర్ కావాలి. రెడ్ కలర్ కావాలంటే కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట సేమ్. ఇప్పుడు ఈ సీన్ లో ఏది ఉన్నాయో ఆ సీన్ లో కానీ అవే కంటిన్యూటీ షార్ట్స్ అనమాట. ఆ షార్ట్స్ లో ఈ షార్ట్ లో సేమ్ ఉండాలన్నమాట. అట్లాంటివి చూసుకుంటారు అనమాట. ఇప్పుడు హీరో లోపల వేసుకున్న బనీన్ కలర్ కానీ సేమ్ ఉండాలి, వైట్ అంటే వైటే కావాలి, వేరే కలర్ ఉంది ప్రతి ఒక్కటి. దానికోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, రాసుకుంటా అంటాడు అనమాట. ఈ అసిస్టెంట్ ఈ టైంలో ఈ సీన్ లో ఇది కావాలి, ఈ సీన్ లో ఇది కావాలి అంటే ఈ సీన్ ఎన్నో టేక్ ప్రతి ఒక్కటి ఏ టైమింగ్ ప్రతి ఒక్కటి రాసుకుంటాడు అనమాట. దానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. అలా డైరెక్షన్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. సో ఇంకా అంతే అనమాట డైరెక్షన్ లో. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ లో మంచి మంచి లొకేషన్స్ లో ఎక్కడెక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ మీకు రూమ్ ఎక్కడ తీసుకోవాలి ప్రతి ఒక్కటి వీడియో ఫర్దర్ వీడియోస్ లో నేను అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.